నీళ్లు పోతున్నాయి, కింద పైన పొలాలు ఎండుతున్నాయి, ప్రభుత్వం పోతాం. లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ బండటం పెట్టి ఇక్కడ కూర్చోటమని బండటం పెట్టి కూర్చోమంటావా దాన్ని పంపిస్తావా? మీ డిఎస్పీ ఎక్కడున్నారు? మీ డిఎస్పీ నువ్వు ఎక్కడున్నారు? నరసయ్య గారు వర్ధన్నపేటనే, మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఇక్కడే ఉంటా, అందరినీ పంపితే పోతాను. లేదంటే మరి రోడ్డు కట్టక బండి పెట్టి నిన్నే కూర్చుంటా. రోడ్డు కట్టక బండి పెట్టి కూర్చోమంటారా? జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ. జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై రమణ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై రమణ, జై రమణ, జై రమణ, జై రమణ, జై జై రమణ, జై రమణ, జై జై రమణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే వాళ్ళు మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇవ్వాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే మనం చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసుకుని ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడ ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. నీళ్లు పోతున్నాయి,
పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి, కింద 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతుంటే పైన పంటలు ఎండుతుంటే నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇలా మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తాం. 5 గంటల నుంచి అరెస్ట్ చేస్తున్నారు. 100% రేవంత్ రెడ్డి అనే సన్నాసి సూచనల మీద దాన్ని వదిలిపెట్టాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇవాళ రైతులకు చూపెట్టాం. ఎన్ని పెట్టుకుంటారో ఏం చేస్తారో